అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. భుజంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్న ప్రాబ్లం ఏమిటంటే భుజాన్ని లేపలేకపోవడం. ఈ లేపలేకపోవడానికి గల కారణాన్ని విశ్లేషిస్తే మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది అంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్ రొటేటర్ కఫ్ టేర్. మరి రొటేటర్ కఫ్ అంటే ఏమిటి, కంప్లీట్ టేర్ అంటే ఏమిటి, దాని చికిత్సా విధానాలు ఎట్లా ఉంటాయి అన్న విషయం ఇప్పుడు మనం చర్చించేద్దాం. రొటేటర్ కఫ్ అంటే ఏమిటంటే భుజం లోపల 4 రకాల కండరాల సమూహం. ఇట్లా 4 కండరాలు ఉంటాయి, ముందు ఒకటి, పైన 2, వెనక ఒకటి అన్నమాట. సో ముందల సబ్స్కాపులారిస్ అనే మజిలు, పైన సుప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్ అనే మజిలు, తర్వాత టీరీస్ మైనర్ అనే మజిలు, ఈ 4 కండరాలు కలిస్తే దాన్ని రొటేటర్ కఫ్ అంటారు. ఆ కండరం ఎప్పుడైతే ఇంటాక్ట్గా ఉంటుందో ఆ కండరం లాగితే భుజం అనేది పైకి లేస్తుంది. యూజువల్గా ఈ కండరము ఎముక దగ్గర, జాయింట్ దగ్గర వచ్చి అతికేటప్పుడు దాన్ని జంక్షన్ని టెండాన్ అంటాం మనం. సో రొటేటర్ కఫ్ టెండాను టేర్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకు టేర్ అవుతుంది? స్వతహాగా బైబర్తే అందరికీ ఉండే ప్రాబ్లం ఏమిటంటే ఆ సుప్రాస్పైనేటస్ అనే టెండానికి బ్లడ్ సప్లై చాలా తక్కువగా ఉంటుంది, దాన్ని వాటర్ షెడ్ జోన్ అంటారు. సో ఆ టెండాన్ని కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే పని కానీ మనం చేస్తే అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. ఒక వయసు దాటిన పెద్దవాళ్ళని, భుజం నొప్పి ఉన్న వాళ్ళని ఒక 100 మందిని తీసుకొని మనము వాలంటరీగా MRI స్కాన్ చేస్తే దాంట్లో పార్షియల్ టేర్ ఆర్ కంప్లీట్ టేర్ ఆఫ్ యాంటీరియర్ ఫైబర్స్ ఆఫ్ సుప్రాస్పైనేటస్ టెండన్ అట్లీస్ట్ 50 to 60% మెంబర్స్కి డెఫినెట్గా ఉంటుంది. అంటే అంత ప్రోన్నెస్ ఉండేది, అంత త్వరగా పాడైపోయే టెండన్ అనమాట ఇది యాంటీరియర్ ఫైబర్స్ ఆఫ్ ద సుప్రాస్పైనేటస్ టెండన్. సో అంత వీక్గా ఉన్నప్పుడు పొరపాటున దెబ్బలు తగిలినా కానీ, ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు జారిపోతున్నా కానీ, జారి పడ్డా కానీ, క్రానిక్గా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండి తర్వాత స్టీరాయిడ్స్ ఎక్కువగా వాడే వాళ్ళల్లో కూడా ఏమవుతుందంటే ఆ టెండన్ అనేది చాలా పల్చటి క్వాలిటీకి చేరిపోతుంది, త్వరగా కట్ అయిపోయే అవకాశం ఉంది. ఇది ఒక కారణం. మరి దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే 4 కండరాలు కట్ అయిపోయాయా, దాంట్లో ప్రధానమైన సుప్రాస్పైనేటస్ కట్ అయిపోయిందా, సుప్రాస్పైనేట్లో ముందుది, మధ్యలోది, వెనకది ఫైబర్స్ కట్ అయిపోయా, దాంతోపాటు ఇంకేదన్నా కట్ అయిపోయా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఎక్స్రే తీస్తే కొంత, అల్ట్రాసౌండ్ చేస్తే కొంత, ఎగ్జామిన్ చేస్తే కొంత, MRI చేస్తే పూర్తిగా తెలిసిపోతుంది ప్రాబ్లం ఏమిటి అనే విషయం. యూజువల్గా ఇది మెకానికల్ ప్రాబ్లం కాబట్టి మళ్ళీ ఆ కండను తీసుకొచ్చి కుట్టు వేస్తే తప్పించి మళ్ళీ భుజం అనేది పైకి లేవదన్నమాట. ఇది కీహోల్ ఆపరేషన్ తోటి సాధ్యం, ఆర్థ్రోస్కోపీ తోటి సాధ్యం. ఎక్కడో కండ మరీ ఎక్కువగా ప్రాబ్లం అయిపోయి ఏదన్నా వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు ఓపెన్ సర్జరీ కూడా మనం చేయించుకోవచ్చు. ఓపెన్ సర్జరీకి ఫైనాన్సెస్ ఒక ఇండికేషన్ అయితే, బ్యాడ్ టేర్, అన్రిట్రాక్టబుల్ టేర్ కూడా అయితే, అండ్ బాగా రిట్రాక్ట్ అయిన టేర్ కూడా ఒక్కొక్కసారి ఓపెన్ సర్జరీకి దారి తీసే అవకాశం డెఫినెట్గా ఉంది అన్నమాట. మరి కీహోల్ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందా? బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే ఎక్యూట్ టేరా, క్రానిక్ టేరా. అంటే ఆ టేర్ అనేది ఈ మధ్యలోనే అయిందా, చాలా రోజుల కింద అయిందా, మళ్ళీ ఆ టేర్ని పట్టుకొని లాగినప్పుడు దాని యథాస్థానానికి వచ్చి కూర్చుంటుందా లేదా అనేది. కూర్చోకపోతే మాత్రం అటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి కానీ కండరాలు లేదా ఎక్స్ట్రా మెటీరియల్ తీసుకొని కుట్టు వేయాల్సి రావచ్చు అనమాట. ఒక 4 to 5 weeks రెస్ట్ తీసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి, కండ క్వాలిటీని బట్టి ఒకసారి రెస్ట్ పెంచవచ్చు, రెస్ట్ తగ్గించవచ్చు. దాన్ని బట్టి మళ్ళీ మెల్లగా ఫిజియోథెరపీ చేసుకునే అవకాశం ఉంది. ఈ రొటేటర్ కఫ్ టెండాను స్పోర్ట్స్ ఇంజరీ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి, కీహోల్ సర్జరీతో ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి ఫిజియోథెరపీ ప్రధానమైన కారణమై ఉంటుంది సక్సెస్ రేట్కి. ఎందుకంటే కండరాన్ని ఎప్పుడైతే దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసే అక్కడ కూర్చోపెడతామో అక్కడితోటి ట్రీట్మెంట్ అయిపోయింది. మళ్ళీ ఆ కండరము జాయింట్ అయిపోయిన తర్వాత దాని న్యాచురల్ ఫైబర్స్ వచ్చి బ్లడ్ సప్లై రిప్రొడ్యూస్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఆ భుజానికి సంబంధించిన కండరాల్ని బలపరిచే ఎక్సర్సైజెస్, రేంజ్ ఆఫ్ మోషన్ పెంచే ఎక్సర్సైజెస్, ఆ వేస్టింగ్ తగ్గడానికి స్టిమ్యులేషన్ లాంటి ఎక్సర్సైజెస్, ఇవన్నీ ఎక్కువ రోజులు ఎంత పర్ఫెక్ట్గా చేస్తే
అంత ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్లో దానికి చేయాల్సిందంతా చేసేస్తాము, అది కండ అటాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసే ఫిజియోథెరపీ మీదనే పూర్తిగా రిజల్ట్ ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ కండ క్వాలిటీని బట్టి, పేషెంట్కి ఉన్న కోమార్బిడ్స్ని బట్టి, అతనుకున్న నాలెడ్జ్ని బట్టి రెస్ట్ ఫిజియోథెరపీని బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి రిజల్ట్ అనేది మారిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కండ పూర్తిగా కట్ అయినప్పుడు మెడిసిన్స్ పనిచేయవు. మళ్ళీ దాన్ని దగ్గరికి తీసుకొచ్చి కుట్టు వేస్తేనే సరిపోతుంది. మరి పార్షియల్ టేర్ అని వింటూ ఉంటాము, అది ఎట్లా, ఏం చేయాలి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూడండి.